నమస్తే, వెల్కమ్ టు టీసెట్ రైతు మిత్ర వ్యవసాయం కార్యక్రమానికి స్వాగతం. రైతు మిత్రులారా, యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేస్తున్నట్లయితే అసలు ఎరువుల యాజమాన్యం కానీ నీటి యాజమాన్యం కానీ ఏ విధంగా చేయాలి, ఎలాంటి సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అధిక దిగుబడి పొందగలుగుతాము. సో ఈ రోజు మనము యాసంగికి సంబంధించి ఆరుతడి పంటలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సైంటిస్ట్ డాక్టర్ ఐ తిరుపతి గారు. సార్ నమస్తే. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో సార్. సార్, నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు యాసంగి విషయానికి వస్తే అనుకూలమైనటువంటి ఆరుతడి పంటలు అంటే ఏంటి, అసలు వాటి ఇంపార్టెన్స్ ఏంటి, ముందు వాటితో స్టార్ట్ చేద్దాం. సాధారణంగా ఈ యాసంగి కాలంలో మనము సాగు చేసే ఆరుతడి పంటలు చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణంలో దాదాపుగా మనము వరి అనేది ప్రధాన పంటగా పరిగణిస్తాము. దాని తర్వాత మనము ఈ వరి కాకుండా మిగిలిన పంటలు ఏవైతే మనకు తక్కువ నీటి వసతితోటి కొంచెం తక్కువ కాల పరిమితి ఉన్న పంటలు, ముఖ్యంగా అందులో చూసుకున్నట్లయితే ఈ నూనె గింజ పంటలు కానీ లేదంటే అపరాల పంటలు, అదేవిధంగా చిరుధాన్యాలు. సో ఇటువంటి పంటలను మనము ఈ ఆరుతడి పంటలు అంటే తక్కువ నీటి వసతితోటి ఉపయోగించుకొని మనం సాగు చేసుకోవచ్చును. ముఖ్యంగా ఈ ఆరుతడి పంటలు సాగు చేయాల్సిన ఆవశ్యకత కనుక చూసుకున్నట్లయితే మనం కేవలము వరి, అదేవిధంగా వరి తర్వాత మళ్ళీ యాసంగిలో వరి సాగు చేయడం వల్ల అటు మనము ఎక్కువగా నీటిని చేసుకున్నతో పాటుగా మనకు ఈ భూసారం కూడా క్రమేపీ తగ్గే అవకాశాలు ఉంది. అదేవిధంగా చాలా వరకు నేలలు అనేది కూడా చౌడుబారే అవకాశాలు ఉంది. కాబట్టి మనము ఈ పంట మార్పిడి, మనం వరి కాకుండా యాసంగిలో పంట మార్పిడి ఈ అపరాలు కానీ నూనె గింజ పంటల ద్వారా కానీ చేసుకున్నట్లయితే మనకు ఇటు భూసారం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు నీటి వినియోగ శాతం అనేది కూడా చాలా తక్కువగా ఉపయోగించబడి మనకి ఈ పంటలు అనేది చాలా తొందరగా చేతికొచ్చే అవకాశాలు ఉంటుంది. ఇక మనకు అనుకూలమైన పంటలు ఆరుతడి పంటలు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా నూనె గింజ పంటలు చూసుకున్నట్లయితే మనకు ఈ వేరుశనగ పంట, అదేవిధంగా ప్రొద్దుతిరుగుడు, కుసుమ, ఆవాలు, అదేవిధంగా మనకు ఆముదము, మనకు వేసవిలో అదేవిధంగా ఈ నువ్వుల పంటను ఈ యాసంగిలో మనకు ఈ నూనె గింజ పంటలుగా పరిగణిస్తాము. అదేవిధంగా అపరాలు, ప్రధానంగా మన రాష్ట్రంలో అపరాల సాగులు చూసుకున్నట్లయితే శనగ అనేది ఎక్కువగా మనం ఆరుతడి పంటగా యాసంగిలో సాగు చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొద్దిగా మన వరి మాగాణులలో పెసర, మినుము కూడా మనము ఈ ఆరుతడి పంటలుగా సాగు చేయడం జరుగుతుంది. ప్రధానంగా మరొక ఆరుతడి పంటలకు చూసుకున్నట్లయితే మొక్కజొన్న అనేది మన రాష్ట్రంలో ఎక్కువగా ఈ యాసంగిలో సాగయ్యే ప్రధాన పంటలు. దీంతో పాటుగా జొన్న, అదేవిధంగా చిరుధాన్య పంటల్లో చూసుకున్నట్లయితే రాగులు మరియు సజ్జల్ని కూడా ఆరుతడి పంటలుగా మనము పరిగణించడం జరుగుతుంది. ఎస్ సార్, ఇప్పుడు మనం టాపిక్ తెలుసుకోవాలంటే ముందు అసలు ఈ సంవత్సరానికి సంబంధించి వర్షపాతం వివరాలు ఎలా ఉన్నాయి, అంటే ఇప్పుడు మనం ఆరుతడి పంటలు సాగు చేయాలంటే దానికి అనుకూలమైనటువంటి వాతావరణం ప్రస్తుతం కనిపిస్తుంది, ఎలా ఉంది సార్ ఓవరాల్? మనం ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే 2024 మనము వానాకాలము, అదేవిధంగా 2024 యాసంగిలో చూసుకున్నట్లయితే మనకి ఈ వర్షపాతము రాష్ట్రంలో గత సంవత్సరం కంటే మనకి ఎక్కువగానే నమోదైంది. సాధారణంగా మన రాష్ట్రము ఎక్కువగా మనము ఈ నైరుతి ఋతుపవనాల మీద మనం ఎక్కువగా ఆధారపడి ఉంటుంది మన వర్షపాతం అనేది. సో దాదాపుగా మనము ఈ సంవత్సరము నైరుతి ఋతుపవనాలలో మనకు కురవలసిన దానికంటే దాదాపుగా 30% వర్షపాతం అనేది మనకు అధికంగానే కురిసింది. మనకు ఉన్న వాతావరణ సమాచారం ప్రకారము దాదాపుగా 900 mm రెయిన్ఫాల్ అనేది మనకు ఈ సంవత్సరం రిసీవ్ అయింది. అదేవిధంగా ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా చూసుకున్నట్లయితే మనకు దాదాపు 1000 mm రెయిన్ఫాల్ అనేది కూడా మనకు రిసీవ్ అయింది. ఈసారి మనకు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరము మనకు దాదాపుగా సెప్టెంబరు మరియు అక్టోబర్ నెలలో కూడా మంచి వర్షపాతం పడడం వల్ల మనకి ఎక్కడైతే రైతు సోదరులు వరి కాకుండా మిగిలిన పంటలు అంటే ఈ ఆరుతడి పంటలు వేసుకోవడానికి చాలా అనుకూలంగా మనము ఉన్న నీటి భూమిలో ఉన్న పదునును ఆసరాగా చేసుకొని తక్కువగా తడులిచ్చుకొని మనకు ఈ యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేసే అవకాశం అనేది చాలా అద్భుతంగా ఈ సంవత్సరం అనేది మనకు ఉంది. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇంతకుముందు ఆరుతడి పంటలు ఏంటి ఇంపార్టెన్స్ వాటి గురించి చెప్పారు. అయితే మన రాష్ట్రం విషయానికి వద్దాం ఒకసారి. అసలు మన రాష్ట్రంలో ఎక్కువగా సాగు చేసే ఆరుతడి పంటలు అంటే ఏంటి? దాదాపు మీరు అన్నట్టు ఎక్కువగా వరి వైపు మగ్గు చూపుతున్నారు, అలా కాకుండా ఇలా చేస్తే బెటర్ అని చెప్పారు. కాబట్టి మనం ప్రధానంగా ఏమి సాగు చేస్తున్నాం? ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే సాగయ్యే ఆరుతడి పంటల్లో ముఖ్యంగా మొక్కజొన్న అనేది చాలా ప్రధానమైనది. దాదాపు సరాసరిగా మనకు దాదాపు 5 లక్షల ఎకరాలలో మనకు మొక్కజొన్న సాగు విస్తీర్ణం అనేది సాధారణ సాగు విస్తీర్ణము. గత సంవత్సరం మనకు దాదాపు ఒక 2-3 లక్షల ఎకరాల వరకు సాగైంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనకు కనీసం ఒక 3 లక్షల ఎకరాల వరకు కూడా మొక్కజొన్న సాగయ్యే పరిస్థితులు ఉన్నాయి. దాని తర్వాత ఈ మొక్కజొన్న తర్వాత చూసుకున్నట్లయితే వేరుశనగ, ఈ పల్లీలు దాన్ని అంటాము మనము. ఈ వేరుశనగ పంట కూడా దాదాపు మనకు 2 లక్షల ఎకరాలలో సాగయ్యే అవకాశాలు అనేది ఉంది. దీని తర్వాత మనకు శనగ,
ఎక్కువ మోతాదులో ఎక్కువ ఏరియాలో మనకు మన తెలంగాణ రాష్ట్రంలో సాగు అవుతుంది. ఈ శనగ పంట తర్వాత మనకు ఈ జొన్న కానీ, దాని తర్వాత ఈ ప్రొద్దుతిరుగుడు, ఇటువంటి పంటలు అనేది కూడా మనకు ఎక్కువగా మన రాష్ట్రానికి అనుకూలమైన పంటలు. అదేవిధంగా వేసవిలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం దాదాపుగా ఇప్పుడు చెప్పినటువంటి పంటలు అనేది కూడా ఆల్రెడీ విత్తనాలు వేసి మొక్కలు అనేది కొంత శాఖీయ దశలో ఉండడము, కొన్ని చోట్ల మనకు పూత దశలో ఉండడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతపు రైతు సోదరులు ఇంకా ఎవరైనా మనకు ఈ వరి తర్వాత కానీ, లేదు అనుకుంటే మనం వరి వేసుకోకుండా ఖాళీగా ఉన్న నేలల్లో 1-2 తడులు ఇచ్చుకునే పరిస్థితుల్లో మనకు ముఖ్యంగా ఈ అపరాల పంటలు అంటే మనకు జనవరి 15 తర్వాత నుంచి ఫిబ్రవరి 15 వరకు లేదా ఫిబ్రవరి మొదటి వారం వరకు మనము ఈ పెసర, మినుము పంటలను కూడా సాగు చేసుకోవచ్చును. అదేవిధంగా మనకు ఈ వరి మాగాణుల్లో ఎక్కువగా ప్రొద్దుతిరుగుడు సాగు చేస్తారు. అలా కాకుండా మనకు ఈ జనవరి 15 తర్వాత నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు కూడా మనం ప్రొద్దుతిరుగుడు పంటను, అదేవిధంగా నువ్వుల పంటను కూడా వేసుకోవడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. సాధారణంగా ఈ వేసవిలో అంటే ముఖ్యంగా ఏంటంటే రాబోయే ఆల్రెడీ దాదాపు మనకు జనవరి మొదటి వారం వచ్చింది కాబట్టి ఇంకెక్కడైనా రైతు సోదరులు కనుక మనకు వేరే పంటలు వెళ్ళే అవకాశాలు, అదేవిధంగా చాలా వరకు పత్తి కూడా ఈసారి ముందస్తుగా మనకు తీయడం అనేది జరుగుతుంది. 1-2 తడులు ఉన్న పరిస్థితులలో మనము ఈ పత్తి తీసిన తర్వాత కూడా మనకు ఈ అపరాల వైపు కానీ, లేదంటే నువ్వుల వైపు అంటే పెసర, మినుము కానీ, లేదంటే నువ్వుల పంటను మనం సాగు చేసుకున్నట్లయితే అటు మనకు ఆదాయంతో పాటుగా మనకు భూసారం కూడా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ఓకే సార్, మనం ఆరుతడి పంటల గురించి, అదేవిధంగా నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం. 1 by 1 మాట్లాడుకుంటూ వద్దాం సార్. ముందు మీరు వేరుశనగ పంట అన్నారు కాబట్టి ఒకసారి వేరుశనగ పంట విషయానికి వస్తే ఎరువుల యాజమాన్యం అనేది ఎలా చేయాలి, ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, దాన్ని వివరిస్తూ ఒకసారి. ఈ వేరుశనగ పంటను మన రాష్ట్రంలో నూనె గింజ పంటల్లో చాలా ప్రధానమైన పంట. దాదాపు 3-5 లక్షల ఎకరాలలో మనకి ఈ వేరుశనగ పంట అనేది సాగు అవుతుంది. ఇందులో ప్రధానంగా మనకు ఈ ఉమ్మడి మహబూబ్నగర్ కానీ, నల్గొండ, అదేవిధంగా మనకు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ కొద్ది ఏరియాలో మనకు ఈ వేరుశనగ పంట అనేది కూడా సాగు అవడం అనేది జరుగుతుంది. ఈ వేరుశనగ పంట ప్రస్తుతం ఏంటంటే మనకు ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతాలలో చూసుకున్నట్లయితే అంటే ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్ ఈ ప్రాంతాలలో మనకు అక్టోబరు చివరి వారం వరకు కానీ, నవంబర్ మొదటి వారం వరకే విత్తనం వేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అదే దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని చూసుకున్నట్లయితే మనకు కనీసం డిసెంబర్ మొదటి వారం వరకు కూడా ఈ పంట సాగు చేసుకోవడానికి మనకు అనుకూలమైన సమయం అనేది ఉంటుంది. సో చాలా వరకు రైతు సోదరులు ఇప్పటికే వేరుశనగ పంటను వేస్తున్నారు. వేసిన తర్వాత ఒకవేళ ఎవరైనా రైతు సోదరులు ఇంకా వేరుశనగ పంటను సాగు చేసుకోవాలి అనుకుంటే మనకు జనవరి 15 తర్వాత కూడా అంటే జనవరి చివరి వరకు కూడా మనం ఈ వేరుశనగ పంటను సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఇందులో ప్రధానంగా ఎరువుల యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే మనము ఆఖరి దుక్కిలో లేదా విత్తనము వేసే సమయంలో ఒక ఎకరానికి 30 కిలోల యూరియాతో పాటు దాదాపు 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని కానీ, లేదు అనుకుంటే 50 కిలోల డిఏపిని కానీ మనము అందించాలి. దాంతోపాటుగా మనము అడుగు మందుగా పొటాషియం కూడా ఆఖరి దుక్కిలోనే మనం వేసుకోవడం అనేది చాలా ఉత్తమము. ముఖ్యంగా ఈ భాస్వరం సంబంధిత ఎరువులు ఏవైతే ఇంతకుముందు చెప్పినట్టుగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ, లేదంటే డిఏపి కానీ దీనిని ఖచ్చితంగా అడుగు భాగంలోనే వేయాలి. దాని తర్వాత విత్తిన తర్వాత ఒక 15 లేదా ఒక నెల రోజుల లోపుగా మనం ఒక 30 కిలోల యూరియాను మళ్ళీ మనము పైపాటుగా వేసుకుంటే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వేరుశనగలో ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకు భాస్వరం సంబంధిత ఎరువును మనము డిఏపి రూపంలో కాకుండా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకోవడం వల్ల మనకు ఈ భాస్వరంతో పాటుగా మనకు ఈ సల్ఫర్, గంధకం అనే పోషకం కూడా మొక్కకు అందడం అనేది జరుగుతుంది. సో దాని ద్వారా మనకు ఈ వేరుశనగలో నూనె అనేది శాతం అనేది పెరిగే అవకాశం అనేది ఉంటుంది. సో ముఖ్యంగా మనకు ఈ వేరుశనగలో ప్రధానంగా ఇంకొక పోషకం చూసుకున్నట్లయితే జిప్సమ్. ఈ జిప్సమ్ అనేది మనము మొక్క ఊడలు ఊగే దశలో అంటే లేదంటే విత్తిన 30 రోజుల లోపుగా మనము ఈ జిప్సమ్ను కనుక 200 కిలోల జిప్సమ్ను ఒక ఎకరానికి మనము ఈ దశలో కనుక వేసుకున్నట్లయితే మనకు ఇటు గంధకం శాతం అంటే కేవలం మన గంధకంతో నూనె శాతం పెరగడమే కాకుండా ప్రోటీన్ శాతం కూడా పెరిగి మనకు కాయ నాణ్యత, అదేవిధంగా కాయ బరువు, అదేవిధంగా నూనె శాతం అనేది కూడా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ప్రధానంగా ఈ జిప్సంలో ఏంటంటే మనకు అటు కాల్షియము, అటు సల్ఫర్ అంటే కాల్షియంతో పాటు గంధకం కూడా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మనకు ఈ జిప్సమ్ అనేది చాలా ప్రాధాన్యత సంచరించుకుంటుంది. ముఖ్యంగా ఈ వేరుశనగలో మనకు ఈ జిప్సమ్ను వేసుకోవడం వల్ల కేవలము ఈ నూనె శాతము, ప్రోటీన్ శాతం పెరగడమే కాకుండా మనకు దిగుబడి కూడా దాదాపు 20-25% పెరిగే అవకాశం అనేది ఉంటుంది. కావున రైతు సోదరులు ఖచ్చితంగా వేరుశనగ సాగు చేసేటప్పుడు
మొదటి నెల రోజుల్లోపు మనము జిప్సమ్ను కనుక వేసుకున్నట్లయితే మంచి దిగుబడిని అనేది సాధించుకోవచ్చును. అదేవిధంగా ఈ జిప్సం అనేది కూడా ఇతర పోషకాలు ఏదైతే మనం పైపాటుగా వేస్తున్న యూరియా కానీ పొటాషియాన్ని ఇటువంటి పోషకాలను కూడా మొక్కలు గ్రహించడానికి ఎంతో అనుకూలంగా ఏర్పరిచి మనకు వాటి గ్రహించే శక్తి అనేది కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సో కావున రైతు సోదరులు ఖచ్చితంగా వేరుశనగ సాగు చేసే రైతులు కంపల్సరీ జిప్సమ్ని వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సార్, మీరు ఇంతకుముందు నూనె గింజ పంటల విషయం గురించి మాట్లాడుతూ గంధకం గురించి చెప్పారంటే నూనె గింజ పంటల్లో గంధకం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? సో సాధారణంగా నూనె గింజ పంటలలో ఈ నూనె శాతం అనేది కూడా చాలా ముఖ్యము. ఈ నూనె శాతం అనేది మనకు పెరగాలి అంటే కంపల్సరీ ఏదైతే పోషకాలు మనం ఇస్తున్న నత్రజని కావచ్చు, భాస్వరం కావచ్చు, పొటాషియం కావచ్చు, ఈ 3 పోషకాలే కాకుండా మనకు ఈ గంధకం అనేది చాలా ప్రాధాన్యంగా ముఖ్యంగా నూనె గింజ పంటలు. ఎందుకంటే ఈ నూనె గింజ పంటల దిగుబడి అనేది కేవలం మనకు వచ్చే దిగుబడితో కాకుండా నూనె శాతం పెరుగుదల అనేది కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ నూనె శాతం అనేది పెరగడానికి మనకి గంధకం అనేది చాలా ముఖ్యమైనది. అందుకే కంపల్సరీగా మనం ఏదైతే నూనె గింజ పంటలు సాగు చేసుకునేటప్పుడు ఈ గంధకం అనే పోషకాన్ని మనము అడుగు భాగంలో కానీ లేదు అనుకుంటే మనకు విత్తిన నెల రోజులు లేదా 35-40 రోజుల్లోపు మనం ఈ గంధకాన్ని వివిధ రూపాల్లో అటు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో కావచ్చు, లేదంటే జిప్సం రూపంలో కావచ్చు, మనము ఈ నూనె గింజ పంటలకు వేరుశనగ కానీ, ప్రొద్దుతిరుగుడు కానీ, లేదంటే ఇతరత్ర ఏదైతే సాగు చేసే పంటలు ఉన్నాయో నూనె గింజ పంటలు, వాటికి కంపల్సరీగా మనము ఈ గంధకం అనే పోషకాన్ని అందించమని రైతు సోదరులకు తెలియజేస్తాము. దాని ద్వారా ఏంటంటే నూనె శాతం అనేది పెరగడం చాలా ప్రధానం. ఇక్కడ మనకు కేవలం దిగుబడి ఒకటే కాకుండా నూనె శాతం అనేది పెంచుకోవాలనే ఉద్దేశంతో మనము ఈ గంధకం అనే పోషకాన్ని మనం పైపాటుగా నూనె గింజ పంటలకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, తిరుపతి గారు, మనకు పొద్దుతిరుగుడు పంట విషయానికి వస్తే చాలా మంది రైతులు అడిగేటువంటి ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. నీటి తడులు ఏ ఏ సమయాల్లో ఇచ్చుకోవాలంటే కొంచెం అది కరెక్ట్గా సరైన పద్ధతిలో ఇచ్చుకోవడం ద్వారా అధిక దిగుబడి ఉంటుంది అని అంటుంటారు. కాబట్టి ఒకసారి మన పొద్దుతిరుగుడు విషయానికి వచ్చేసరికి నీటి తడులు ఏ ఏ సమయాల్లో ఇవ్వాలి ఏంటి అనేది ఒకసారి క్లియర్. ప్రొద్దుతిరుగుడు పంటను చూసుకున్నట్లయితే మనకు ఈ నీటి తడుల విషయంలో ప్రొద్దుతిరుగుడు అనేది చాలా కీలకము. ఎందుకంటే మనకు ప్రతి పంటకు నీటికి చాలా కీలకమైన దశలు ఉన్నట్టుగానే ప్రొద్దుతిరుగుడు కూడా నీటికి కీలక దశలు ఉంటాయి. అందులో కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ మొగ్గ తొడిగే దశ, అదేవిధంగా పూత వచ్చే దశ, గింజలు పోసుకునే దశ, ఈ దశలు అనేది చాలా నీటి తడులకు కీలకము. కానీ ప్రొద్దుతిరుగుడు విషయానికి వస్తే ఎక్కడైతే మనకు నీటి వసతి ఉండి ఎక్కువగా మనము నీరు ఇచ్చుకునే పరిస్థితులు ఉంటుందో అటువంటి పరిస్థితులలో మాత్రమే మనం ఈ ప్రొద్దుతిరుగుడును సాగు చేయడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా మనకు నేల రకాన్ని బట్టి, అదేవిధంగా భూమిలో మరియు వాతావరణంలో ఉన్న ఉష్ణోగ్రతలకు అనుకూలంగా మనము ఈ నీటి తడులు అనేది ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ నల్లరేగడి నేలల్లో ఎక్కడైతే నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండే పరిస్థితి ఉంటుందో అటువంటి పరిస్థితులలో మనము నీటి తడును ఒక 10-15 రోజులకు ఒకసారి లేదా 10-12 రోజులకు ఒకసారి మనం ఇచ్చుకోవచ్చు. కానీ ఈ ఎర్ర నేలలు లేదు అనుకుంటే ఎక్కడైతే నీరు తక్కువగా నిల్వ ఉండే పరిస్థితులు ఉంటాయో ఇటువంటి నేలల్లో మనము దాదాపు ఒక వారం నుంచి 10 రోజుల వ్యవధిలో నీటి తడిని ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఎక్కడైతే మనకు ఈ ప్రొద్దుతిరుగుడు పంటను నవంబరు లేదా డిసెంబర్ మాసాల్లో ఆల్రెడీ రైతు సోదరులు విత్తిన పంట ఉంటుందో అటువంటి వాటిలో మనకు ఈ మొదటి నవంబరు, డిసెంబరు, జనవరి సమయం వరకు కూడా మనము ఈ 7 నుంచి 10 రోజులు లేదంటే 10-12 రోజుల కాల వ్యవధిలో మనం నీటి తడును ఇచ్చుకోవచ్చు. కానీ కొంతమంది రైతు సోదరులు మనకి ఏంటంటే వేసవిలో కూడా ఈ పంటను అంటే జనవరి 15 తర్వాత కూడా సాగు చేస్తారు. కాబట్టి అటువంటి పరిస్థితులలో మనము ఫిబ్రవరి నుంచి మనకు నీరు అనేది అంటే ముఖ్యంగా ఏంటంటే వాతావరణంలో ఉష్ణోగ్రత శాతం అనేది పెరుగుతుంది, మనకు తేమ శాతం అనేది కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తొందరగా మనకు తేమ అనేది ఆరిపోతుంది, కాబట్టి నేలలో తొందరగా తేమ పోతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో నేలలో ఉన్న తేమకు అనుగుణంగా మనము ప్రతి వారం 7 నుంచి 10 రోజులకు ఒకసారి నీటి తడులను ఇచ్చుకుంటే మనకు పంట అనేది మంచిగా పెరిగి మన చేతికి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సార్, ఇంకొకటి ఇప్పుడు మనము శనగ పంట గురించి మాట్లాడుకుందాం సార్. శనగ పంట విషయానికి వచ్చేసరికి కూడా అంటే ఎరువులు ఎప్పుడు వేయాలి, ఎంత మోతాదులో వేయాలి, అదే సమయంలో నీటి యాజమాన్యం, ఎందుకంటే కొంతమంది అంతర పంటగా కూడా సాగు చేస్తుంటారు. అసలు ఓవరాల్గా శనగ పంటకు సంబంధించి ఎరువులు, నీరు ఈ రెండు కూడా చెప్పండి సార్. సో శనగ పంటను మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఎక్కువగా ఉమ్మడి ఆదిలాబాద్, అదేవిధంగా నిర్మల్ ఏరియాలో ఎక్కువగా సాగు చేస్తారు. దీనిని ఏంటంటే మనకు ప్రధానంగా ఈ శనగ పంటను ఎక్కడైతే నల్లరేగడి నేలలు ముఖ్యంగా ఎక్కడైతే నీరు నిల్వ ఉండి ఆ నీటిని నిల్వ ఉన్న నీటితోటే ఈ శనగ పంటను అనేది మనము సాగు చేసుకోవడం జరుగుతుంది. ఈ శనగ పంటకు మనకు ప్రత్యేకంగా మనము నీటిని అయితే చాలా వరకు రైతు సోదరులు అందించరు.
ఎందుకనంటే మనకు ఈ నవంబర్ మాసంలోనే మనం సాగు చేసినట్లయితే, నవంబర్ మాసంలో విత్తుకున్నట్లయితే మనకు దాదాపు ఫిబ్రవరి మొదటి వారం వరకు పంట అనేది చేతికొచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ టైంలో ముఖ్యంగా ఏంటంటే నవంబరు, డిసెంబరు, జనవరి ఈ సమయంలో మనకు భూమిలో ఉన్న పదను, అదేవిధంగా మనకు ఉదయం సమయంలో కురిసే మంచుతోటే ఈ శనగ పంట అనేది కూడా దాదాపు దాని జీవితకాలం పూర్తి చేసుకొని మనకు దిగుబడి అనేది రావడం జరుగుతుంది. కానీ ఒకవేళ బెట్ట పరిస్థితులు కనుక ఏర్పడినట్లయితే అప్పుడు మనము కంపల్సరిగా అందుబాటులో ఉన్న నీటి వనరులను దృష్టిలో ఉంచుకొని 1 లేదా 2 తడులను ఇచ్చుకోవాల్సి వస్తుంది. ప్రధానంగా ఈ 2 తడులు కూడా ఎప్పుడంటే మనకు ఈ మొగ్గ తొడిగే దశ, అంటే పూతకు ముందు ఒకసారి, అంటే విత్తిన 30 నుంచి 35 రోజులకు, అదేవిధంగా మనకు ఈ కాయలు ఏర్పడే దశ, అంటే దాదాపు ఒక 50 నుంచి 55 రోజుల సమయంలో మనం ఈ 2 దశల్లో కనుక మనము నీటిని ఈ శనగ పంటకు అందించినట్లయితే మనకు దిగుబడిలో తగ్గుదల అనేది లేకుండా మంచి దిగుబడి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కూడా మనము అంటే ఇప్పుడు చెప్పినట్టుగా 2 దశలు ఉన్నాయి కదా, పూత దశ, అదేవిధంగా మనకు ఈ కాయలు ఏర్పడే దశ. ఈ 2 దశల్లో గనక మనం నీటి తడిని ఇచ్చుకునే పరిస్థితి లేదు అని అనుకునే సిచ్యువేషన్ ఉండి మనకు బెట్ట పరిస్థితులు కనుక, అంటే ఒకవేళ మనకు ఈ ఎండ వేడిమి ఎక్కువగా ఉండడం కానీ, లేదంటే మనకి మంచు కానీ కురగకపోవడము, ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం పైపాటుగా ఈ యూరియా ద్రావణాన్ని కానీ, డిఏపి ద్రావణాన్ని కానీ, లేదంటే మనకు ఈ మల్టీకేమ్ ద్రావణాన్ని కానీ ఏదైనా ఒక దానిని మనం కనుక పైపాటుగా పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ బెట్ట పరిస్థితుల నుంచి కూడా పంటను కాపాడుకొని దిగుబడి అనేది సాధించుకోవచ్చు. ఇక ముఖ్యంగా అందులో ఈ ఎరువులు చూసుకున్నట్లయితే ప్రధానంగా మనము ఈ నత్రజని, భాస్వరం, ఈ భాస్వరం ఎరువును దాదాపుగా మనము ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అడుగుమందుగా అందిస్తే సరిపోతుంది. దాదాపుగా ఒక ఎకరానికి 18 కిలోల నత్రజని, అదేవిధంగా 100 నుంచి 125 కిలోల ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో భాస్వరంను, అదేవిధంగా 18 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం కానీ మనం అడుగుమందుగా వేసుకోవాలి. దాని తర్వాత మన భూమిలో ఉన్న పదును బట్టి కురిసే మంచును అనుగుణంగా మనము నత్రజనిని పైపాటుగా మరొకసారి 10 నుంచి 15 కేజీలు నెల రోజుల్లోపు కనుక వేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే సార్, మన దగ్గర తెలంగాణ విషయానికి వస్తే మొక్కజొన్నను కూడా చాలా ఎక్కువనే సాగు చేస్తున్నారు కాబట్టి ఈ మొక్కజొన్న విషయానికి వచ్చేసరికి అసలు ఎంత నీరు అనేది దీనికి అవసరం ఉంటుంది, ఏ సమయాల్లో ఇవ్వాలి, అసలు ఏ సమయాల్లో, కొన్ని సమయాల్లో ఇవ్వకూడని సమయాలు ఏమైనా ఉంటాయి, అంటే నీటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలంటే ఏం చెప్తారు? మొక్కజొన్న పంటను ఇందాక చెప్పినట్లుగా మన రాష్ట్రంలో యాసంగిలో చాలా ప్రధాన పంటగా సాగు చేస్తాము. దాదాపుగా సరాసరి సాధారణ విస్తీర్ణం చూసుకున్నట్లయితే 5 లక్షల ఎకరాలు. అది గత సంవత్సరం మనకు దాదాపు 2.5 నుంచి 3 లక్షల ఎకరాలలో మనకి ఈ మొక్కజొన్న సాగు విస్తీర్ణం అనేది నమోదైంది. దాదాపు ఈ యాసంగిలో కూడా మనకు 2 నుంచి 3 లక్షల ఎకరాల వరకు సాగే అవకాశం ఉంది. సో ఇప్పుడు ప్రధానంగా ఈ మొక్కజొన్న పంటలు చూసుకున్నట్లయితే మనకు నీటి విషయంలో దాదాపు ఒక ఎకరానికి 500 నుంచి 800 mm అనేది నీరు అనేది అవసరం పడుతుంది. ఈ మొక్కజొన్నలో కనుక మనకు నీటిని ఇచ్చుకున్న దశలు, ముఖ్యంగా కీలక దశలను చూసుకున్నట్లయితే మనము విత్తన వెంటనే కొంచెము నీటి తడిని అనేది, ఒక పల్చటి నీటి తడిని అందించాలి. దాని తర్వాత మనకు ఈ మోకాలి దశలో ఒకసారి, దాని తర్వాత మనకు ముఖ్యంగా అంటే మోకాలి దశలో అంటే పెరిగిన విత్తన నెల రోజుల లోపు అన్నట్టు. దాని తర్వాత మనకు ముఖ్యంగా పూత దశలో కనుక మనము నీటిని అందించినట్లయితే మనకు ఈ దిగుబడులు అనేది వ్యత్యాసం ఉండదు. అదేవిధంగా సాధారణంగా రైతు సోదరులు ఎక్కడైతే నీటి వసతి ఉందో అటువంటి ప్రదేశాల్లో మాత్రమే మొక్కజొన్నను ఎక్కువగా సాగు చేస్తారు. మనము ఈ వేసుకునే నేల రకాన్ని బట్టి, అది ఎర్ర నేలలు కానీ లేదనుకుంటే నల్లరేగడి నేలలు కానీ, ఈ 2 నేలలకు అనుగుణంగా భూమిలో ఉన్న తేమను, అదేవిధంగా మనకు ఉష్ణోగ్రతల్లో మార్పులు చూసుకొని మనం దాదాపుగా ఒక 10 నుంచి 12 రోజుల కాల వ్యవధిలో కనుక నీటి తడులను అందించినట్లయితే మనకు మొక్కజొన్నలో దిగుబడి అనేది మంచిగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక మొక్కజొన్న ఎరువుల యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే మిగిలిన అన్ని పంటల్లో కంటే కూడా మొక్కజొన్నలో కొద్దిగా ఎరువుల మోతాదు కొంచెం ఎక్కువనే వాడాల్సి వస్తుంది. ఒక ఎకరానికి దాదాపు 80 నుంచి 100 కిలోల యూరియాను, అదేవిధంగా మనకు 36 నుంచి 40 కిలోల భాస్వరము, మనకు 40 కిలోల ఈ సింగిల్ మ్యూరేట్ ఆఫ్ పొటాషియం కూడా మనం వేసుకోవాలి. ఈ నత్రజని సంబంధిత ఎరువులను మాత్రం కంపల్సరీ 3 లేదా 4 దశల్లో, అంటే మనకు 3 నుంచి 4 దశల్లో కనుక వేసుకుంటే మనకు దిగుబడి అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ మొదటి దశ అంటే ఎప్పుడైతే మనకు విత్తన వెంటనే కానీ లేదంటే ఆఖరి దుక్కిలో కానీ మనము వేసుకోవడము, దాని తర్వాత మోకాలి దశలో, సో మనము నత్రజనిని 3 భాగాలుగా విభజించుకున్నప్పుడు మొదటిది విత్తన వెంటనే లేదంటే ఆఖరి దుక్కిలో, దాని తర్వాత మనకు రెండోది ఏంటంటే మోకాళ్ళ దశలో అంటే విత్తన నెల రోజుల్లోపు,
దాని తర్వాత మనకు పూత దశలో కనుక 3 సమయంలో కనుక మనం వేసుకున్నట్లయితే నత్రజనిని మనకు పెరుగుదల మంచిగా ఉండి దిగుబడి కూడా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ఓకే. తిరుపతి గారు, ఇంతకుముందు మిమ్మల్ని నేను వేరుశనగ పంటకు సంబంధించి ఎరువుల యాజమాన్యం అడిగాను కదా, ఇప్పుడు నాకు నీటి యాజమాన్యం కూడా చెప్పండి సార్. అంటే నీటి తడులు ఏ ఏ సమయాల్లో ఇచ్చుకోవాలి, ఎలా ఇవ్వాలి అంటే ఏం చెప్తారు? సో వేరుశనగ పంటల్లో నీటి యాజమాన్యం కనుక చూసినట్లయితే ప్రధానంగా వేరుశనగ పంటను మనం విత్తన వెంటనే కొంచెము భూమిలో పదను ఉండేటట్టు చూసుకొని విత్తుకోవాలి. లేదు అనుకుంటే విత్తన వెంటనే మనకు ఈ మొలకలు అనేది మంచిగా రావడానికి ఒక నీటి తడును, పల్చటి నీటి తడును ఇచ్చుకోవాలి. దాని తర్వాత మళ్ళీ విత్తన నెల రోజుల లోపు నెల రోజుల తర్వాత మాత్రం, అంటే దాదాపు 25 నుంచి 30 రోజుల వ్యవధిలో ఒక తడును ఇచ్చుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత ముఖ్యంగా ఇందులో కీలక దశలు చూసుకున్నట్లయితే మనకు ఈ ఊడలు దిగే దశ, అదేవిధంగా మనకు ఈ పూత దశ మరియు కాయలు ఎదిగే దశ, ఈ 2-3 దశలు అనేది చాలా కీలకము. సో ఈ సమయంలో కనుక మనము నీటి తడులను వేరుశనగకి ఇచ్చుకున్నట్లయితే దిగుబడి అనేది మనకు పెరిగే అవకాశం ఉంటుంది. సో సాధారణంగా రైతు సోదరులు ఈ వేరుశనగను మనకు చాలా వరకు కూడా మన స్ప్రింక్లర్ పద్ధతిలో నీటి తడులను ఇచ్చుకుంటారు. సో ఇటువంటి పరిస్థితుల్లో కనుక మనము స్ప్రింక్లర్ విధానం ద్వారా వాడుకొని మనము నీటి తడులను ఇచ్చుకుంటే మనకు అటు నీరు ఆదా అవడంతో పాటుగా మనకు దిగుబడి అనేది కూడా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ఓకే సార్, ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నీటికి సంబంధించి సున్నితమైన దశలు అంటుంటారు. అంటే అసలు ఈ సున్నితమైన దశలు ఏంటి? ఇప్పుడు ఆరుతడి పంటల్లో ఏ ఏ పంటకు సంబంధించి ఈ సున్నితమైన దశలు ఉంటాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలి రైతు మిత్రులు? ప్రధానంగా ప్రతి పంటకు నీటికి అనే సున్నితమైన దశలు ఉంటాయి. అసలు ఈ నీటికి సున్నితమైన దశలు ఏంటి అంటే, ఏదైతే సమయాల్లో మనకున్న నీటి వనరులకు అనుగుణంగా చేసుకొని మనము ఒక పంటకు 2 లేదా 3 తడులు ఇచ్చే అవకాశమే ఉంటుంది. సో అటువంటి పరిస్థితులలో మనము ఓన్లీ కొన్ని సందర్భాలలో మాత్రమే, అంటే కొన్ని దశల్లో మాత్రమే మనము నీటిని అందించిన పరిస్థితి ఉన్నప్పుడు, చాలా ప్రధానమైన దశల్లో ఆ దశల్లో కనుక నీటిని మనం అందించకపోతే మనకు ఆ పంట దిగుబడిపై చాలా ప్రభావితం చూపిస్తుంది. సో అటువంటి వాటిని మనం నీటికి సున్నితమైన దశలు కానీ నీటికి కీలకమైన దశలు అంటాం. ఉదాహరణకు చూసుకున్నట్లయితే మనకు ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు చాలా పంటలు, అంటే వేరుశనగ కానీ, ప్రొద్దుతిరుగుడు కానీ, మొక్కజొన్న కానీ, జొన్న, ఇటువంటి పంటల్లో కనుక మనకు పూత మరియు గింజలు ఏర్పడే దశలు అనేది చాలా కీలకమైన దశలు. అంటే ఆ దశల్లో కనుక వాటర్ స్ట్రెస్, అంటే నీటి ఎద్దడి పరిస్థితులు కనుక ఉంటే మనము ఆ పంట యొక్క దిగుబడిపై చాలా ప్రభావం అనేది కనబడుతుంది. సో అటువంటి దశల్లో మనము నీటిని మనకున్న వనరులతో దృష్టిలో ఉంచుకొని 1 లేదా 2 తడులను ఆ దశలో కనుక మనము మొక్కకు అందిస్తే మనకు దిగుబడి అనేది పెరిగే అవకాశం అనేది ఉంటుంది. సో అందుకే ప్రతి పంటకు నీటికి కీలక దశలు కానీ సున్నిత దశలు కానీ ఉంటాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ ఆరుతడి పంటలు, అంటే ఈ వేరుశనగ కావచ్చు, శనగ కావచ్చు, ముఖ్యంగా మనకు ఈ వేరుశనగ పంటల్లో నీటికి కీలకమైన దశలు చూసుకున్నట్లయితే మనకు ఈ పూత దశ, అదేవిధంగా కాయలు ఊరే దశ అనేది చాలా కీలకము. సో ఈ 2 దశల్లో కనుక మనకు నీటి తడులను కనుక ఇచ్చుకున్నట్లయితే మనకు దిగుబడి ప్రభావం అనేది చూపదు. ముఖ్యంగా ఈ శనగ పంటను చూసినప్పుడు మనకి ఇందాక చెప్పినట్టుగా పూత సమయంలో, అదేవిధంగా కాయలు పెరిగే సమయంలో, ఈ 2 దశలు అనేది నీటికి చాలా కీలకమైన దశలు. ఈ దశల్లో కనుక మనము ఈ నీటి తడును ఇచ్చుకున్నట్లయితే, అంటే బెట్ట పరిస్థితులు లేకుండా చూసుకోవాలి. ఈ సమయంలో మనం 1 లేదా 2 తడులు ఇచ్చుకోవడము, లేదనుకుంటే పైపాటుగా మనము ఎటువంటి ద్రావణాలని కన్నా, అంటే ఈ పోషకాలను కన్నా మనం పిచికారి చేసుకోవడం వల్ల మనకు దిగుబడి అనేది పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా అదేవిధంగా మనకు ఇక వేరే పంటలు, అంటే ఇప్పుడు శనగ కాకుండా మొక్కజొన్న పంటలు చూసుకున్నట్లయితే నీటికి కీలకమైన దశల్లో ప్రధానంగా మనకు ఈ మోకాలి దశల, అంటే విత్తన నెల రోజుల్లోపు, నెక్స్ట్ అదేవిధంగా మనకు పూత దశలో మరియు గింజలు పాలు పోసుకునే దశ, ఈ దశలు అనేది మనకు నీటికి కీలకమైన దశలు. ఇటువంటి సమయంలో మనము నీటి తడులు అనేది ఇచ్చుకోవాలి. అట్లా ప్రతి పంటల్లో కూడా మనకు చాలా వరకు ఈ కీలక దశలు అనేది నీటికి చాలా సున్నితమైన దశలు కానీ కీలక దశలు కానీ ఉంటాయి. సో ఇటువంటి సమయంలో కనుక మనము నీటిని మనకున్న వనరులను అనుగుణంగా చేసుకొని 1 లేదా 2 తడులను ఇచ్చుకునే పరిస్థితి ఉన్నప్పుడు రైతు సోదరులు ఈ సమయాల్లో కనుక నీటిని మొక్కకు అందించినట్లయితే మనకు దిగుబడిపై ప్రభావం అనేది చూపదు. ఓకే సార్, మనం ఒకసారి జొన్న పంట గురించి కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే రైతు మిత్రులు జొన్న కూడా ఎక్కువగానే సాగు చేస్తున్నారు. అయితే జొన్న పంట విషయానికి వచ్చేసరికి ఎరువులు అనేవి ఏ ఏ సమయాల్లో తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, ఆ ఎరువులు ఎలా వాడుతుండాలి ఏంటి అనేది ఓవరాల్గా జొన్న పంటకు సంబంధించి ఎరువుల యాజమాన్యం అంటే ఏం చెప్తారు సార్? సో జొన్న పంటలు మనకు గత 2 సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో ఈ జొన్న పంట విస్తీర్ణం అనేది కూడా కొంతవరకు పెరుగుతుంది. ప్రధానంగా మనకు ఈ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్
పురస్కరించుకొని మనకు ఈ చిరుధాన్యాల సాగుపై విస్తృతంగా ప్రచారం చేయడము, అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితులలో చాలా వరకు ఇటు చాలామందికి ఏంటంటే మనకు ఈ డయాబెటిక్ ప్రాబ్లము, అదేవిధంగా మారుతున్న జీవన శైలి ఆరోగ్య రీత్యా ఈ చిరుధాన్యాల సాగు, అదేవిధంగా చిరుధాన్యాల యొక్క తీసుకోవడం ఇంటేక్లో మనకు డిమాండ్ అనేది పెరిగింది. సో ఆ పరంగా చూసుకున్నట్లయితే మనకు ఈ సాగు విస్తీర్ణం అనేది జొన్నది మన తెలంగాణలో చాలా కీలకము. ముఖ్యంగా ఏంటంటే దాదాపు 1-2 లక్షల ఎకరాలలో మనకి ఈ జొన్న సాగు విస్తీర్ణం అనేది మనకు ప్రతి సంవత్సరం అనేది ఉంటుంది. సో ఈ జొన్న పంటను ఎక్కువగా వానాకాలం కంటే యాసంగిలోనే సాగు చేస్తారు. ప్రధానంగా ఉమ్మడి మహబూబ్నగర్ కానీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, మనకు ఉమ్మడి మెదక్ జిల్లాలో మనకు ఈ జొన్న పంట అనేది ఎక్కువగా సాగు చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా రైతు సోదరులు ఈ జొన్న పంటను ఎక్కడైతే నల్లరేగడి నేలల్లో వాతావరణం అంటే ముఖ్యంగా ఏంటంటే వర్షాధారంగా మనకు ఈ నల్లరేగడి నేలల్లో సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో మనం ఈ జొన్న పంటను సాగు చేయడం జరుగుతుంది. ఈ జొన్న పంటకు మనకు ఈ భూమిలో ఉన్న పదనుకు అంటే భూమిలో ఉన్న తేమను అనుగుణంగా చేసుకొని మనము ఈ జొన్న పంటను ఎక్కువగా రైతు సోదరులు చేయడం అనేది జరుగుతుంది. కానీ అక్కడక్కడ ఎక్కడైతే నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో కూడా రైతు సోదరులు ఈ జొన్నను వరి మాగాణుల్లో కూడా అంటే దాదాపు నవంబరు చివరి వారం వరకు కూడా మరి వరి మాగాణుల్లో ఈ జొన్నను అనేది వేసుకోవడము చూస్తున్నాము. సో ముఖ్యంగా ఈ జొన్న పంటల్లో ఎరువుల యాజమాన్యాన్ని చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి దాదాపు 40 కిలోల నత్రజని, అదేవిధంగా మనకు దాదాపు 24 కిలోల భాస్వరము, మనకు 18-20 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను మనము వేసుకోవాలి. వీటిని మనము ఈ ఆఖరి దుక్కిలో ముఖ్యంగా ఏంటంటే విత్తన సమయంలో కానీ లేదంటే ఆఖరి దుక్కిలో మనము వీటిని వేసుకోవాలి. ముఖ్యంగా ఈ నత్రజని సంబంధిత ఎరువు ఏదైతే ఉందో ఈ 40 కేజీల నత్రజనిని మనము సగంగా అంటే మొదటి సగ భాగాన్ని అంటే 20 కేజీల నత్రజనిని మనము ఆఖరి దుక్కిలో కానీ విత్తనం వేసిన సమయంలో, దాని తర్వాత మరొక 20 కేజీల నత్రజనిని మనము విత్తిన నెల రోజుల్లోపు కనుక వేసుకున్నట్లయితే మనకు ఈ దిగుబడి అనేది పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ప్రధానంగా ఈ భాస్వరం సంబంధిత ఎరువులు కానీ లేదంటే పొటాష్ సంబంధిత ఎరువులు ఎక్కడైతే నల్లరేగడి నేలలు ఉన్నాయో ఇటువంటి పరిస్థితులలో ఈ పొటాష్ సంబంధిత ఎరువులను పూర్తిగా మనము ఆఖరి దుక్కిలో అడుగుమందుగా వేసుకోవాలి. మనకు ఎర్ర నేలలు కానీ లేదంటే కొద్దిగా మోతాదులో నీరు తక్కువగా ఉండే నీళ్ళలో చూసుకున్నట్లయితే మనము ఈ పొటాష్ను 2 భాగాలుగా విభజించుకొని రెండో దఫాలో యూరియాతో పాటుగా సగం పొటాష్ను కనుక అందించినట్లయితే మొక్కలు అనేది ఏపుగా పెరిగి దిగుబడి అనేది పెరుగుతుంది. ప్రధానంగా ఈ జొన్న పంటల్లో చూసుకున్నప్పుడు మనకు ముఖ్యంగా భాస్వరం సంబంధిత ఎరువులను అయితే ఖచ్చితంగా అడుగు భాగంలోనే మాత్రమే వేసుకుంటే మనకు దిగుబడి అనేది కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే తిరుపతి గారు, ఇంకొక విషయం ఏంటంటే యాసంగి విషయానికి వస్తే పెసర, మినుము లాంటి పంటలు అంటే మామూలుగా అంతర పంటలు సాగు చేస్తుంటారు, మామూలుగా కూడా సాగు చేస్తుంటారు. కాబట్టి ఈ పంటల విషయానికి వస్తే ఎరువులు ఏ విధంగా వేసుకోవాలి, ఒకవేళ బేబీ అంతర పంటలుగా కూడా వేసుకున్నప్పుడు అప్పుడు ఎలా ఎరువుల యాజమాన్యం చేయాలి ఓవరాల్ ఈ పంటలకు సంబంధించి? యాసంగిలో పెసర, మినుము పంటలు అపరాల పంటల్లో ఈ పెసర, మినుము అనేది కూడా చాలా ప్రధానము. మన రాష్ట్రంలో ఈ పెసర, మినుము పంట సాగు విస్తీర్ణం అనేది కూడా వానాకాలంలో చూస్తే యాసంగిలో కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే రైతు సోదరులు చాలా వరకు ఈ అక్టోబర్ మాసంలో మనము వేసుకుంటారు. అదేవిధంగా కొంతవరకు ఇప్పుడు ప్రధానంగా వరి మాగాణుల్లో అంటే వరి కోసిన తర్వాత కూడా మనకు ఈ పెసర సాగు విస్తీర్ణం అనేది కూడా పెరుగుతుంది. ఈ పెసర పంటకు మనకు అందరికీ తెలుసు అపరాల పంటల్లో మనకు ఈ నత్రజనిని స్థిరీకరించే బ్యాక్టీరియా అనేది ఉంటుంది. కాబట్టి మనకు ప్రత్యేకంగా ఈ నత్రజనిని కానీ లేదంటే ప్రత్యేకంగా ఎరువులు కానీ ఎక్కువగా వేయవలసిన అవసరం ఉండదు. ముఖ్యంగా మనకు ఒక ఎకరానికి 8 కిలోల నత్రజనిని, అదేవిధంగా 20 కిలోల భాస్వరం సంబంధిత ఎరువులను మనము ఈ పెసర విత్తన తరంలో కానీ లేదంటే ఆఖరి దిక్కులో కనుక వేసుకున్నట్లయితే సరిపోతుంది. ముఖ్యంగా ఈ పెసర పంటను మనకు వరి మాగాణుల్లో వేసే రైతు సోదరులు కేవలము ఎరువులే కాకుండా మనకు కలుపు యాజమాన్యం అనేది కూడా చాలా కీలకము. సో ఇటువంటి పరిస్థితులలో ఏంటంటే వరి మాగాణుల్లో మనకు ఆల్రెడీ ఏదైతే ఆల్రెడీ ప్రీవియస్ క్రాప్ ఏదైతే ఉందో అంటే వర్షాకాలం సంబంధిత వరి మాగాణులు ఏవైతే వరి కొయ్యలు ఉన్నాయో అవి కూడా మనకు మళ్ళీ మొలిచే అవకాశము, ముఖ్యంగా ఏంటంటే గడ్డి కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వరి మాగాణుల్లో వేసే రైతు సోదరులు కొంతవరకు ఎరువులతో పాటుగా కలుపు యాజమాన్యం అనేది చాలా ముఖ్యంగా చూసుకుంటే మనకు మొక్కల పెరుగుదల బాగుంటుంది, అదేవిధంగా దిగుబడి అనేది కూడా పెరుగుతుంది. అదేవిధంగా మనకు ఈ అపరాల పంటలు అంటే పెసర, మినుములో మనము కేవలము ఈ రసాయనిక ఎరువులను మాత్రమే కాకుండా ఈ జీవన ఎరువులైనటువంటి రైజోబియం కల్చర్ను మనం కనుక విత్తన శుద్ధి ద్వారా పట్టించి వేసుకున్నట్లయితే మనకు
ఈ నత్రజని స్థిరీకరించే బ్యాక్టీరియా ఏవైతే రైజోబియం ఉందో అవి వాటి యొక్క సంతతి అనేది పెరిగి మనకు భూసారం అనేది కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఈ అపరాల పంటల్లో పెసర, మినుము అనేది మనకు చాలా ప్రధానమైన పంటలు మన రాష్ట్రంలో. వీటితో పాటుగా మనకు కేవలము వరి మాగాణంలో కాకుండా మనము ఈ పత్తి తీసిన తర్వాత కూడా, అంటే ప్రస్తుతము చాలా వరకు రైతు సోదరులు పత్తి అనేది దాదాపు 2వ లేదా 3వ దశలో అయిపోయింది. పత్తి తీత అనేది కూడా చాలా వరకు కంప్లీట్ అవుతుంది. ఎక్కడైతే నీటి వసతి ఉండి 1-2 తడులు ఇచ్చుకునే పరిస్థితులు ఉందో ఈ పరిస్థితుల్లో కూడా మనకు జనవరి 15 తర్వాత కూడా పెసర, మినుము అనేది మనం సాగు చేసుకోవడానికి ఎంతగానో అనుకూలంగా ఉంటుంది. ఓకే, తిరుపతి గారు, ఇంకొక డౌట్ ఏంటంటే ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఈ సమయాన్ని బట్టి ఏ పంటలు అనుకూలంగా ఉంటాయి మన రాష్ట్రం విషయానికి వస్తే? సో గత సంవత్సరంతో పోలిస్తే మనకు ఈ సంవత్సరము ఈ సాగు విస్తీర్ణం అనేది కొంచెము చాలా ఎర్లీగా, అంటే టైంకు మనకు విత్తనము సోయింగ్ అనేది చాలా వరకు జరుగుతుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మనకు దాదాపుగా యాసంగి ఆరుతడి పంటల సాగు అనేది జరిగిపోయింది. ముఖ్యంగా ఈ యాసంగిలో ఆరుతడి పంటలతో పాటుగా మనకు వరి అనేది సాగు కూడా ఆల్రెడీ దాదాపు చాలా వరకు రైతు సోదరులు నాట్లు కూడా వేయడం అనేది దాదాపు కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికీ కూడా ఎవరైనా రైతు సోదరులు కనుక ఒకవేళ మనకు వరి మాగాణుల్లో సాగు చేసుకోలేకపోయినా, లేదు అనుకుంటే మనకు పత్తి తర్వాత కూడా మనం సాగు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనము ప్రస్తుతం సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉన్న పంటలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా అపరాల పంటలు ఇందాక చెప్పినట్టుగా పెసర, మినుము, అదేవిధంగా కౌపి, బొబ్బర్లు, ఇటువంటి పంటలను మనం ఖచ్చితంగా ఈ సమయంలో జనవరి 15 తర్వాత మనకు, అంటే కొన్ని చలి ఉధృతి తగ్గిన తర్వాత మనం వేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతము ఎవరైతే రైతు సోదరులు వేసవిలో, అంటే ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు జనవరి 15 తర్వాత మనకు వేసవి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటే, ఇటువంటి పరిస్థితులలో సాగు చేసుకున్న రైతు సోదరులు పాటించవలసిన జాగ్రత్త ఏంటంటే, పంట కాల పరిమితి తక్కువగా ఉన్న పంటలు ఏవైతే రకాలు ఉన్నాయో అటువంటి రకాలను అనేది ఖచ్చితంగా ఎంచుకోవాలి. ఎందుకంటే మనకు గత కొద్ది సంవత్సరాలు చూసుకున్నట్లయితే మనకు ఈ మార్చి, ఏప్రిల్ మాసాలలో మనకు ఈ ఉష్ణోగ్రత అనేది దాదాపుగా ఎక్కువగా పెరుగుతుంది. అంటే సగటు ఉష్ణోగ్రత కంటే కొంచెం మనకు ఎక్కువగా పెరుగుతుంది. అంటే ఆ సమయంలో నీటి ఎద్దడి పరిస్థితులు ఉన్నా, అదేవిధంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నా అటు మనకు పూత, అదేవిధంగా కాయపై అల్టిమేట్గా దిగుబడిపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మనకు ఈ తక్కువ కాల పరిమితి ముఖ్యంగా పెసరలో కనుక చూసుకున్నట్లయితే మనకు 60 నుంచి 65 రోజుల కాల పరిమితి వచ్చే రకాలు, అదేవిధంగా మినుముల్లో మనకు 75 నుంచి 85 రోజుల కాల పరిమితి కనుక రకాలు కూడా మనకు అందుబాటులో వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇటువంటి రకాలను కనుక ఎంచుకున్నట్లయితే మనకు ఈ తక్కువ కాల పరిమితిలో తక్కువ నీటి వసతితోటి మనము మంచి పంటలను సాగు చేసుకొని తొందరగా పంట కాలాన్ని అనేది పూర్తి చేసుకోవచ్చును. ప్రధానంగా ఇప్పుడు పత్తి తీసిన తర్వాత, అంటే రైతు సోదరులు మనకు ఈ పత్తిని మనము పొడిగించవద్దని చెప్పేసి మనకు గత 2-3 సంవత్సరాలుగా అటు రాష్ట్ర ప్రభుత్వము, అదేవిధంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా మనము రైతు సోదరులకు ఎక్కువ మొత్తంలో మనము వాటిని అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ పత్తిని మనము డిసెంబర్ చివరి వారం వరకు కంప్లీట్ చేసుకొని దాని తర్వాత ఆరుతడి పంటగా ఎక్కడైతే నీటి వసతి ఉన్న పరిస్థితి ఉందో అటువంటి పరిస్థితులలో మనకు ఈ పత్తి తర్వాత ముఖ్యంగా ఏంటంటే నల్లరేగడి నేలల్లో మనకు 2-3 తడులు ఇచ్చుకునే పరిస్థితులు ఉన్నప్పుడు మనకు ఈ అపరాల పంటలు కానీ, లేదనుకుంటే నూనె గింజ పంటల్లో నువ్వులు అనేది కూడా మనకు చాలా అనుకూలము. సో గత 2-3 సంవత్సరాలుగా మనకు ఈ నువ్వుల విస్తీర్ణం అనేది కూడా మన రాష్ట్రంలో పెరుగుతుంది. కాబట్టి పత్తి తర్వాత నువ్వులు కూడా మనం వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఎవరైతే ఇప్పటికీ కూడా మనము సాగు చేయాలి, లేదంటే పత్తి తర్వాత కూడా మనం వేరే పంటలు సాగు చేసే పరిస్థితులు ఉందో ఇటువంటి పంటలను మనం ఎంచుకున్నట్లయితే మనకు భూసారం పెరగడంతో పాటుగా పంట దిగుబడి అనేది, అంటే ఆర్థికంగా కూడా మనకు ఎంతగానో లాభంగా ఉంటుంది. ఓకే, తిరుపతి గారు, ఇంతకుముందు మీరు మాట్లాడుతూ నువ్వుల టాపిక్ ఒకసారి తీశారు కాబట్టి నువ్వుల పంటకు సంబంధించి ఒక డౌట్ ఏంటంటే నీరు అనేది ఏ సమయాల్లో ఇచ్చుకోవాలి, ఎలా ఇచ్చుకోవాలి అనేది, ఎందుకంటే దాదాపు చాలా మంది రైతు మిత్రులు అడుగుతుంటారు నువ్వుల పంటకు సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్లో. సో అది క్లారిటీ ఇవ్వండి. సో ఈ నువ్వుల పంట చూసుకున్నట్లయితే మనకు గత 3-4 సంవత్సరాల నుంచి నువ్వుల సాగు విస్తీర్ణం అనేది మన తెలంగాణ రాష్ట్రంలో గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ పత్తి తర్వాత చాలామంది రైతు సోదరులు నువ్వులు అనేది సాగు చేస్తున్నారు. సో మనకు ఈ నువ్వులలో రకాల ఎంపిక, అంటే ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగా తక్కువ కాల పరిమితి కలిపి అధిక దిగుబడి ఇచ్చే రకాలను అనేది మనం ఎంచుకోవాలి. సో ఇందులో ప్రధానంగా మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా విడుదలైనటువంటి రకాలు చూసుకున్నట్లయితే ఈ JCS 1020, అదేవిధంగా JCS 2454 వంటి రకాలు మనకు పాత రకాలతో పోలిస్తే మంచి అధిక దిగుబడినిచ్చి మనకు తక్కువ కాలంలో, అంటే దాదాపు దానికంటే ఒక వారం 10 రోజుల ముందుగా మనకు పంట కోత అనేది చేతికి రావడం అనేది జరుగుతుంది.
సో ఇటువంటి మంచి రకాలను మనము ఎంపిక చేసుకోవాలి ప్రధానంగా. దాని తర్వాత మనము ఈ పెసర పంటను జనవరి 15 నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సో ఎక్కడైతే రైతు సోదరులు నీటి వసతి ఉంది పరిస్థితులలో మనము ఫిబ్రవరి 2వ వారం వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకొని దానిని మనము సాగు చేసుకోవడానికి విత్తనం అనేది విత్తుకోవాలి. ఈ నువ్వులు పంటను సాగు చేసినప్పటికీ ఖచ్చితంగా భూమిలో పదను ఉండేటట్టు చూసుకోవడము, లేదు అనుకుంటే విత్తనం విత్తిన వెంటనే పల్చగా ఒక తడి అనేది ఇచ్చుకోవాలి. సో దీని తర్వాత మనకు ప్రధానంగా ఈ పూత మరియు కాయలు ఏర్పడే దశ అనేది కీలక దశలు. ఈ 2 సమయాలలో కనుక మనం నీటి తడును ఇచ్చుకోవాలి. ఇక్కడ నువ్వుల విషయాలలో రైతు సోదరులు ఒక చిన్న జాగ్రత్త ఏంటంటే భూమిలో పదన అనేది ఉంచుకోవడం, అదేవిధంగా నేలను ఎక్కువగా పదన తేమ అనేది ఉంచుకోకూడదు. ఎందుకంటే మనము ఎక్కువ మోతాదులో నీటిని ఇచ్చుకోవడము, రెగ్యులర్గా అంటే నీటి వసతి ఉన్న రైతు సోదరులు ఎక్కువగా రెగ్యులర్గా మనము ప్రతి 4 రోజులకు 5 రోజులకు ఒకసారి నీటి తడులు ఇచ్చుకోవడం, భూమిలో పదన శాతాన్ని పెంచుకోవడం, తేమ శాతాన్ని పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఈ శాఖీయ దశలు అనేది అంటే మొక్క అనేది బాగా ఏపుగా పెరిగి శాఖీయ దశ అనేది ఎక్కువగా వస్తుంది. తద్వారా ఏమవుతుందంటే మనకు పూత రావడం అనేది లేట్ అవ్వడము, మొక్క అనేది ఏపుగా పెరగడం అనేది జరుగుతుంది. అంటే అల్టిమేట్గా మనకు కాల పరిమితి అనేది పెరగడం వల్ల మనకు దిగుబడి అనేది కూడా కొంత ప్రభావం చూపే అవకాశము అనేది ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ నువ్వుల విషయంలో ముఖ్యంగా నీటి యాజమాన్యంలో కొంత జాగ్రత్త అనేది వహించవలసి వస్తుంది. సో మనకు ముఖ్యంగా ఏంటంటే నీటి తడులు అనేది ఖచ్చితంగా ఇచ్చుకోవాలి. కానీ ఏంటంటే భూమిలో పదనకు అనుగుణంగా ఎక్కువగా తడి లేకుండా ఉండేటట్టుగా చూసుకున్నట్లయితే మనకు పూత మరియు కాయ అనేది కూడా తొందర రావడము, తద్వారా మనకు దిగుబడి అనేది కూడా మంచిగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకే సార్, ఆవాల పంట కూడా ఆరుతడి పంటగా సాగు చేస్తున్నారు కదా మన దగ్గర రైతు మిత్రులు. అంటే ఈ మధ్యలో కూడా కొంచెం పెరుగుతుంది అనుకుంటాను. సో ఆవాల పంట విషయంలో నీటి యాజమాన్యం కానీ ఎరువుల యాజమాన్యం కానీ ఏ విధంగా చేయాలి, ఎలా ఉంటుంది అసలు సాగు? సో ఆవాల పంట మనకు సాధారణంగా ఈ ఆవాలు అనేది మనం ఎక్కువగా ఉత్తర భారతదేశంలో చూస్తాము. కానీ మన దగ్గర ఉన్న వాతావరణంలో మార్పులు, అదేవిధంగా ఇప్పుడు విడుదలైనటువంటి రకాలకు బేస్ చేసుకొని ముఖ్యంగా ఉత్తర తెలంగాణ మండలంలో అంటే ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనుక ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్, ముఖ్యంగా జగిత్యాల అటు ఆ ఏరియాలో కూడా మనకు ఈ ఆవాల సాగు విస్తీర్ణం అనేది క్రమేపీ కొంతవరకు పెరుగుతూ వస్తుంది. సో ఈ ఆవాల పంటను మనం సాధారణంగా యాసంగిలో మనకు నవంబర్ మొదటి వారం వరకు కూడా విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సో దాదాపుగా మనకు ఈ ఆవాల పంటలో నేలలో ఉన్న తేమకు అనుగుణంగా చేసుకొని మనము నీటి తడులు ఇచ్చుకోవడం జరుగుతుంది. ప్రధానంగా మనకు 2 కీలక దశలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ విత్తన అంటే 20 నుంచి 25 రోజుల క్రౌన్ రూట్ దశ అంటాము. దాని తర్వాత ఏంటంటే మనకు ఈ కొమ్మలు ఏర్పడే దశ, అదేవిధంగా పూతర దశ మరియు కాయలు దిగే దశ. అంటే దాదాపు ఒక 15-20 రోజుల వ్యవధిలో మనము నీటి తడులు కనుక ఇచ్చుకున్నట్లయితే మనకు ఈ ఆవాల పంట దిగుబడి అనేది కూడా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఎరువుల యాజమాన్యంలో ఇందాక చెప్పినట్టుగా ఖచ్చితంగా గంధకం అనేది ఉండే విధంగా అంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో కనుక మనం భాస్వరాన్ని అందించాలి. అదేవిధంగా నత్రజని సంబంధిత ఎరువులను ముఖ్యంగా ఏంటంటే 40 కేజీల నత్రజనిని మనము ఒక ఎకరానికి 2 దఫాలుగా అందించినట్లయితే మనకు ఈ ఆవాల పంట దిగుబడి అనేది కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ మంచి రకాలు కూడా కొన్ని కేవలం మనకు యూనివర్సిటీ రకాలు కాకుండా కొద్ది ప్రైవేట్ హైబ్రిడ్ రకాలు కూడా మనకు ఈ ఆవాలలో అందుబాటులో ఉన్నాయి. సో తద్వారా మనకు అంటే పంట వేసే సమయం అనేది చాలా కీలకము. ఎందుకంటే మనకు దాదాపుగా పంట కాల పరిమితిని మనము నవంబర్ మొదటి వారంలో వేసుకున్నట్లయితే మనకు ఫిబ్రవరి చివరి వారం లేదంటే మార్చి మొదటి వారం వరకు మనం పంటను అనేది పూర్తిగా కంప్లీట్ చేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకే తిరుపతి గారు, ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు కొంతమంది రైతు మిత్రులు ఏ కారణం వల్ల అయితేనేమి యాసంగిలో ఇప్పటి వరకు ఏ పంటలు వేసుకోలేదు, ఏం వేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారే అనుకోండి, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటే ఈ టైంలో ఏ పంటలు వేసుకోవడం బెటర్? సో ప్రధానంగా ఇప్పుడు రైతు సోదరులు దాదాపుగా చాలా వరకు 90% ఆఫ్ ఏదైతే ఆరుతడి పంటలు సాగు చేయాలనుకున్న వాళ్ళు ఆల్రెడీ సాగు చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఒకవేళ రైతు సోదరులకు ఎవరైనా సాగు చేయలేని పక్షంలో అంటే వివిధ కారణాల వల్ల సాగు చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు మనము ఇప్పుడు వేసుకోవాల్సిన పంటలు ఏంటంటే ముఖ్యంగా ఈ మన నేల రకాన్ని అదేవిధంగా నీటి వనరులను బేస్ చేసుకొని మనం పంటలు మరియు వాటి రకాలను అనేది ఎంచుకోవడము. సో ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వరి మాగాణుల్లో ఎవరైతే రైతు సోదరులు రెండో పంటగా ఆరుతడి పంటలు సాగు చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు మనము ఇప్పుడు ముఖ్యంగా ఈ నీటి తడులు వస్తూ ఉన్న వాళ్ళు రైతు సోదరులు ఏంటంటే మనకు
ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రొద్దుతిరుగుడు పంటను కూడా మనం జనవరి 15 తర్వాత విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా పెసర, మినుము పంటలను కూడా మనం వేసుకోవచ్చును. ముఖ్యంగా కొంతమంది రైతు సోదరులు ఈ వేరుశనగ పంటను కూడా మనం జనవరి 15 తర్వాత కూడా వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ప్రొద్దుతిరుగుడు, వేరుశనగ, పెసర, మినుము ఈ పంటలే కాకుండా మనకు ఈ రాగులు, సజ్జలు ఇటువంటి పంటలను కూడా మనము ఈ ఆరుతడి పంటగా ఇప్పుడున్న పరిస్థితులలో సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అంటే వీటిని అన్నింటినీ జనవరి 15 తర్వాత మనం విత్తుకోవడానికి అనుకూలమైన సమయము. ప్రధానంగా ఇక్కడ రైతు సోదరులు గమనించవలసిన విషయం ఏంటంటే మనకున్న నీటి వసతులు, అదేవిధంగా మన నేల రకాన్ని బట్టి మనం కంపల్సరీ అధిక దిగుబడినిచ్చి తక్కువ కాల పరిమితి గల రకాలను ఎంచుకోవాలి. ఎందుకంటే మనకు కాల పరిమితి పెరిగే కొద్దీ మనకు ఈ ఏప్రిల్, మే మాసాలలో మనము ఈ పంట కాల పరిమితి అనేది పెరగడము, తద్వారా ఏమైందంటే ఉష్ణోగ్రతల్లో పెరుగుదల వల్ల మనకు ఈ పూత మరియు కాయపై చాలా ప్రభావం అనేది చూపిస్తుంది. సో అందుకే రైతు సోదరులు కంపల్సరీ ఇప్పుడు ఏదైతే వేసవిలో అంటే ఇప్పుడు దాదాపు యాసంగి సమయం కూడా అయిపోయింది. ఇప్పుడు జనవరి 15 తర్వాత నుంచి మనం వేసవి పంటలుగా పరిగణించడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ వేసవి పంటలు కనుక సాగు చేయడానికి అనుకున్న రైతు సోదరులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా మనము పంటలు ఎంపికతో పాటు పంట రకాలు, ముఖ్యంగా ఏంటంటే తక్కువ కాల పరిమితి కలిగి అధిక దిగుబడినిచ్చే మంచి రకాలను కనుక ఎంచుకున్నట్లయితే మనకు దిగుబడి అనేది ఎటువంటి ప్రభావం చూపకుండా ఉంటుంది. ప్రధానంగా పంట మార్పిడి అపరాల ద్వారా కావచ్చు, లేదంటే నూనెగింజ పంటల ద్వారా చేసుకోవడం వలన మనకు ఈ భూసారం అనేది కూడా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే చాలామంది రైతు సోదరులు మన రాష్ట్రంలో ఇందాక చెప్పినట్టుగా పత్తి తర్వాత కూడా వేరే పంటలు సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఇది చాలా శుభపరిణామం. ఎందుకంటే మనం పత్తి కాల పరిమితిని పెంచుకోకపోవడం వలన మనకు నెక్స్ట్ వచ్చే సీజన్లో ఏదైతే వచ్చే వర్షాకాలంలో మనకి చీడపీడల ఉధృతి తగ్గడము, అదేవిధంగా మనకు పంట మార్పిడి అనేది జరిగి భూసారం అనేది కూడా పెరగడం అనేది జరుగుతుంది. కావున రైతు సోదరులు ఇప్పుడు పత్తి తర్వాత మనము నువ్వులు, పెసర, అదేవిధంగా మినుములు వేసుకోవచ్చు. మనకు వరి మాగాణంలో దాని తర్వాత కూడా ప్రొద్దుతిరుగుడు సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సో ఇప్పటికీ కూడా మన వేరుశనగ పంటలు జనవరి 15 తర్వాత కూడా విత్తనోత్పత్తి కోసం ముఖ్యంగా మనము కొంతమంది రైతు సోదరులు అనేది కొన్ని ఏరియాలలో సాగు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి సో వీటిని మనము వేసుకోవడానికి అనుకూలమైన పంటలు ప్రస్తుతం. ఓకే సార్, ఇంకొక డౌట్ తిరుపతి సార్, అదేంటంటే ఇప్పుడు వరితో పోల్చుకుంటే మన ఆరుతడి పంటల్లో నీటి వినియోగం విషయంలో ఎలా ఉంటుంది సార్? అంటే వరికి ఎలా నీటి వినియోగం ఉంటుంది, దాంతో పోల్చుకుంటే ఆరుతడి పంటల విషయంలో ఎంతవరకు తగ్గి ఉంటుంది? సో ఈ నీటి వినియోగ శాతం చూసుకున్నట్లయితే వరితో పోలిస్తే మిగిలిన పంటల్లో నీటిని అనేది ఇప్పుడు ఉదాహరణకు ఒక ఎకరానికి వరి సాగు విస్తరణలో చూసుకున్నట్లయితే దాదాపు మనకు 1200 mm నీరు అనేది అవసరం పడుతుంది. సో అదే మనము జొన్న కానీ మొక్కజొన్న కానీ చేసుకున్నట్లయితే ఒక ఎకరానికి అవసరమయ్యే వరి నీటితోటి మనం దాదాపుగా 2 నుంచి 3 ఎకరాల జొన్న కూడా సాగు చేసుకోవచ్చును. అదేవిధంగా 2 ఎకరాల మొక్కజొన్న సాగు చేసుకోవచ్చును, 2 ఎకరాల వేరుశనగ అనేది కూడా సాగు చేసుకోవచ్చును. అంటే ఇక్కడ మనం ఏంటంటే నీటి వినియోగ శాతాన్ని దాదాపుగా మనము సగం వరకే, అంటే అక్కడ వరితో పోలిస్తే ఇక్కడ దాదాపు వరికి అవసరమయ్యే నీటితో సగం నీటితోటి మనం ఒక పూర్తి పంటను కంప్లీట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ నీటి వినియోగ సామర్థ్యం అనేది కూడా మనకు ఈ ఆరుతడి పంటల్లో ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకు పంట కాలం కూడా ఇప్పుడు ఏవైతే చాలా వరకు వరి రకాలు 120-125 రోజులు, అంటే ఇప్పుడు ఈ మధ్యలో తక్కువ కాల పరిమితి గల రకాలు మనకు కూడా అందుబాటులో వచ్చినాయి. అవితో పోలిస్తే మనకు ఈ ఆరుతడి పంటలు దాదాపు 90 నుంచి 110 రోజుల కాల పరిమితిలో తొందరగా మనకు పంట అనేది కూడా చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నీటి వినియోగ సామర్థ్యం అనేది కూడా మనకి ఈ ఆరుతడి పంటల్లో ఎక్కువగా ఉండడము కేవలము తద్వారా ఏమైందంటే మనకి ఎక్కడైతే భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయో వాటిని పూర్తిగా మనము వినియోగించుకోకుండా నెక్స్ట్ పంటకు కూడా మనము భావి తరాలకు మనము నీటిని కూడా నీటి వనరులను కూడా మనం రక్షించి అందించిన వాళ్ళు అవుతాము. తద్వారా కేవలం ఇటు నీరే కాకుండా ఈ ఆరుతడి పంటలు కానీ అపరాలు, నూనెగింజలు చూసుకున్నట్లయితే కంపల్సరీగా భూసారం అనేది కూడా ఎంతగానో మెరుగుపడే అవకాశం అనేది ఉంటుంది. కేవలము అందుకే రైతు సోదరులు యాసంగిలో వరి తర్వాత ఎక్కడైతే కొద్దిగా ప్రాంతంలో మనకు వేరే పంటలు వేసుకోవడానికి అనుకూలమైన సిచ్యువేషన్స్ ఉన్నాయో అటువంటి పరిస్థితులలో మనకి ఈ నూనెగింజ పంటలు కానీ అపరాల పంటల వైపు కానీ ఎక్కువగా మొగ్గు చూపితే మనకు భూసారం పెరగడమే కాకుండా మనకు ఈ ఆర్థికంగా ముఖ్యంగా ఏంటంటే చాలా వరకు మనము నూనెగింజ పంటల్ని మనము ఎక్కువ మోతాదులో డిమాండ్కి తగ్గ సప్లై అనేది మన దగ్గర లేదు. అంటే దాదాపు 30% మాత్రమే మనం ఇక్కడ నూనెగింజ పంటలు సాగు చేయడం జరుగుతుంది. మిగిలిన 70% నూనెగింజ పంటల్ని మనం ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ మనం అనేది దిగుమతి చేసుకునే పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయి. కాబట్టి మనం ఈ నూనెగింజ పంటల్ని మనం పెంచుకున్నట్లయితే
మనము సుస్థిరంగా మన దిగుబడిపై మన తద్వారా మన డిమాండ్ తగ్గట్టుగా మన దగ్గర ఈ నూనె గింజ పంటలు కానీ అపరాల పంటలు కానీ సప్లై అనేది కూడా జరగడం అనేది జరుగుతుంది. సార్ మీరు చెప్పింది 100% నిజం. అంటే వరి తర్వాత వరి వేయడం వల్ల భూమి ఇబ్బంది పడుతుంది, అట్ ద సేమ్ నీటి వినియోగం పెరుగుతుంది, అండ్ కలుపు లాంటివి ఇంకా ఎక్కువగా రావడానికి ఎంత ఎరువులు వాడినా కూడా అన్నిటి విషయంలో కూడా ఇబ్బంది అవుతుంది. అయినప్పటికీ కూడా చాలా మంది రైతులు వరి తర్వాత వరి వేస్తున్నారు. మీరు అన్నట్టు ఈ మధ్య చాలా ఎడ్యుకేట్ అవుతున్నారు, కాకుండా పంట మార్పిడి చేస్తున్నారు. కాబట్టి సార్ ఓవరాల్గా ఇప్పుడు పంట మార్పిడి చేయడం వల్ల ఉపయోగము లేకుండా అలాగే ఉండడం వల్ల ఇంకా ఏమైనా కీలకమైన నష్టాలు వాటిలో అవకాశం ఉందా? సో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు వరి తర్వాత వరి వేసుకోవడము, అదేవిధంగా వరి తర్వాత వేరే ఆరుతడి పంటలు వేసుకోవడం, ఇందులో ముఖ్య డిఫరెన్స్ చూసుకున్నట్లయితే సో వరి తర్వాత వరి వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఇటు ప్రధానంగా నీటి వినియోగ శాతం అనేది అంటే నీటిని అనేది మనం ఎక్కువగా ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే అదేవిధంగా మనకి ఏంటంటే భూసారము, సో మనం ఏదైతే వరి తర్వాత సేమ్ అదే వరి పంట వేసుకున్నప్పుడు మనం ఎక్కువ మోతాదులో రసాయన ఎరువులు వాడుకోవడం, ఎక్కువ మోతాదులో భాస్వరం సంబంధిత ఎరువులు కానీ కాంప్లెక్స్ సంబంధించిన ఎరువులు కానీ ఎక్కువగా వాడుకోవడం వలన మనకి ఈ భూసారం అనేది కూడా తగ్గుతుంది. అదేవిధంగా మనకు ఈ చౌడు ప్రభావం అనేది కూడా, సో మనకు వరి నెక్స్ట్ తర్వాత వరి కూడా వేసుకోవడం వల్ల ముఖ్యంగా కాంప్లెక్స్ సంబంధిత ఎరువులను మనం ఎక్కువగా వాడుకోవడము, పంట మార్పిడి చేసుకోకపోవడం వలన మనకు ఈ చౌడు ప్రభావం అనేది కూడా పెరుగుతుంది. సో ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే మనకు చాలా జిల్లాల్లో కూడా మనకు ఈ వరి వేసిన తర్వాత మనకు యాసంగిలో చౌడు ప్రభావంతో పంటల పెరుగుదలపై పంటల దిగుబడిపై చాలా ప్రభావం అనేది కూడా చూపిస్తుంది. సో కంపల్సరీ అందుకే పంట మార్పిడి అనేది ముఖ్యంగా ఏంటంటే ఈ పంట మార్పిడి కేవలము భూసారము పెరిగించుకోవడానికే కాకుండా మనము చౌడు ప్రభావం కూడా తగ్గించుకోవడానికి ఈ పంట మార్పిడి అనేది చేసుకోవాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగా వివిధ పంటలను సాగు చేసుకున్నట్లయితే అంటే ముఖ్యంగా అపరాలు, అదేవిధంగా ఈ నూనె గింజ పంటలను మనము ఆహార ధాన్యాలలో సుస్థిరం అంటే మనం ఇక్కడ ఆహార ధాన్యాల విషయాలలో కేవలం వరి ఒక్కటే మనం మేజర్గా పరిగణిస్తాము. కానీ అట్లా కాకుండా ఆహార ధాన్యాలు అంటే కంపల్సరీ వరితో పాటుగా ఇతర పంటలు అంటే మనకు ఏవైతే అపరాలు కావచ్చు, నూనె గింజలు, మన డైలీ నెసెసిటీ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కంపల్సరీ మీట్ అవ్వాలంటే మనము వరి తర్వాత వేరే పంటలు కూడా మనం సాగు చేసుకోవాలి. సో అటువంటి పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే నూనె గింజ పంటలు మరియు అపరాలు ఇటువంటి పంటలు ఏంటంటే మనకు వానాకాలం కంటే యాసంగికి చాలా అనుకూలంగా ఉంటుంది. అటు దిగుబడి విషయంలో కావచ్చు, వాతావరణ అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మనం కంపల్సరీగా ఈ నూనె గింజ పంటలను మన అపరాల పంటలను కనుక యాసంగిలో వేసుకున్నట్లయితే మనకు పంట వైవిధ్యీకరణతో పాటుగా భూసారంతో పెరగడంతో పాటుగా మనకు ఈ ఆహార ధాన్యాల సుస్థిరత అనేది కూడా వస్తుంది. కాబట్టి రైతు సోదరులు ఆ వైపుగా కొంతవరకు ఆలోచించి దాన్ని వేరే పంటల సాగుకు మళ్ళుతారని ఆశిస్తున్నాం. సార్ నిజంగా చాలా ఓపిక్గా మాకు సమాధానాలు అయితే చెప్పారు, చాలా అర్థమయ్యేలా కూడా చెప్పారు. సార్ ఫైనల్గా మా రైతు మిత్రుల కోసం మీరేమైనా చెప్తారు, ఆరుతడి పంటలకు సంబంధించి మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారు? సో ఆరుతడి పంటల్లో ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇప్పుడు ఆల్రెడీ చాలా వరకు ముందుగా చెప్పినట్టుగా రైతు సోదరులు మనకు ఈ ఏవైతే ఆరుతడి పంటలు ఉన్నాయో వాటన్నిటిని కూడా దాదాపుగా అన్ని శాఖీయ దశలో కానీ లేదంటే పూ దశలో కానీ ఉన్నాయి, అంటే పూత దశలో ఉన్నాయి. సో ఇటువంటి సమయాలలో ముఖ్యంగా ఈ నూనె గింజ పంటలు చూసుకున్నట్లయితే కంపల్సరీగా గంధకం వాడకం అనేది చాలా కీలకము. ముఖ్యంగా ఈ వేరుశనగ పంట కావచ్చు, ఆవాలు కుసుమ పంట కావచ్చు, అదేవిధంగా ప్రొద్దుతిరుగుడు పంటను. ఈ ప్రొద్దుతిరుగుడు పంటలో ఇంకొక జాగ్రత్త ఏంటంటే మనకు ఈ పూత దశలో అంటే మన పూత ఏర్పడే దశలో మనకు బోరాక్స్ను కనుక మనము పైపాటుగా పిచికారి చేసుకున్నట్లయితే ఫలదీకరణం ఎక్కువగా జరిగి మనకు గింజలు అనేది కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే ప్రొద్దుతిరుగుడు సాగు చేసే రైతు సోదరులు ఉన్నారో ఇది పూత దశలో మనము ఖచ్చితంగా మనం బోరాక్స్ను స్ప్రే చేసుకోవడం వలన మనకు దిగుబడి అనేది పెరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైతే మనకు ఆల్రెడీ శనగ పంట చూసుకున్నట్లయితే ఇప్పుడు చాలా వరకు శనగ అనేది మనకు పూత దశలో అదేవిధంగా కాయలు ఏర్పడే దశలో స్టార్ట్ అయ్యే దశలో ఉంది. కాబట్టి ఈ టైంలో మనకు బెట్ట పరిస్థితులు లేకుండా కనుక చూసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడులు వచ్చేస్తుంది. సో ప్రధానంగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకు ఈ ఏవైతే కీలక దశలు చెప్పిన ఉన్నాయో ఇటువంటి దశల్లో మనకు బెట్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా మనము ఈ టైంలో నీటి వసతి అంటే నీళ్లు ఇచ్చుకోలేని పక్షంలో పైపాటుగా పిచికారి అంటే మనకు యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు, లేదంటే 19 ఇటువంటి ద్రావణాలను మనము అంటే ఇటువంటి పోషకాలను మనం పైపాటుగా ఇచ్చుకున్నట్లయితే మనము అటువంటి బెట్ట పరిస్థితుల నుంచి కూడా మొక్కలను కాపాడుకొని అటు పూత రాలకుండా అదేవిధంగా మనకు కాయలు గింజలు అనేది కూడా మంచిగా వచ్చేటట్టుగా మనము చేసుకోవడానికి ఎంతైనా అవకాశం అనేది ఉంటుంది.
థ్యాంక్ యూ సో మచ్ తిరుపతి గారు. చాలా చక్కగా అంటే చాలా అమూల్యమైన సలహాలు మా రైతులకు ఉపయోగపడే సలహాలు ఇచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ రైతు మిత్రులారా విన్నారు కదా, ఆరుతడి పంటలకు సంబంధించి సాగు ఎలా చేయాలి, నీటి యాజమాన్యం ఎలా చేయాలి, ఎరువుల యాజమాన్యం ఎలా చేయాలి, అది వరి తర్వాత ఆరుతడి పంటలు వేసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి, అండ్ యాసంగి పంటకు సంబంధించి కూడా ప్రస్తుత సమయంలో ఏం చేయాలి ఏంటి అనేది కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఖచ్చితంగా ఇవన్నీ పాటిస్తారని మంచి దిగుబడి పొందుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.